స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ ట్రైనింగ్ సెషన్లో శాంతి స్థితిని పొందాలి అంటే నేనేం చేయాలి? ఆప్షన్ ఏ, ప్రతి విషయానికి ఫుల్ స్టాప్ పెట్టడం. ఆప్షన్ బి, నేను శాంతి సంపన్నమైన జీవాత్మను అని చెప్పి అనుకోవటం. ఆప్షన్ సి, ఓం శ్రీ విశుద్ధ చక్ర నిలయాయ నమః అన్న లలితా సహస్రనామాన్ని చదువుకోవటం. ఆప్షన్ డి, హం శబ్దం చేయటం. ఆప్షన్ ఈ, పైదాన్లో ఏదన్నా చెయ్యొచ్చు. లాస్ట్ ఆప్షన్, అన్నీ చెయ్యాలి. సమాధానం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మనోనేత్రాన్ని తెరిచి కంటికి కనిపించేవన్నీ కూడా నిజాలు కావు అని అర్థం చేసుకుని పరమాత్మ యొక్క స్నేహి హస్తాన్ని అందుకోవటానికి పరమాత్మ ఛత్రఛాయలోకి అందరూ రావాలన్న సంకల్పంతో గూగుల్లో ఈశ్వర్య విశ్వవిద్యాలయాలు అసలు ఎక్కడున్నాయి అన్న విషయాన్ని ఒక్కసారి అందరూ కూడా సర్చ్ చేసి చూడండి. నిజం ఎప్పుడు కూడా భయంకరంగా ఉంటుందండి, చేదుగా ఉంటుంది. నిజాన్ని అన్వేషణ చేయడం కోసమే సమాధానం నేను ఇక్కడ చెప్పకుండా మీకే వదిలేస్తున్నాను. ఎవరి ఆత్మిక స్థితి వారిది. సర్చ్ చేయడంలో చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. మనందరికీ తెలిసిందే కదా, భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే చాలా శ్రమ ఉండాలి అని. కాబట్టి ఇక్కడ మీ యొక్క శ్రమను చూపించి ఎవరి ఆత్మిక స్థితిని వారు తయారు చేసుకుని అందరం కూడా శాంతి స్థితిలోకి వచ్చేద్దాము. వారధి జీవాత్మగా నిమిత్తంగా నేను ఇక్కడ మీకు తెలియజేస్తున్నా అండి. ఇక్కడ ఎవరిని కూడా కామెంట్ చేసుకోవద్దు. నా సాధనలో నేను గ్రహించిన విషయాలు మాత్రమే ఇక్కడ మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఆన్సర్స్ కావాలి అనుకుంటే ఇంకొక మార్గం కూడా ఉంది. నా వీడియోస్లో ఆల్మోస్ట్ నేను అన్ని చోట్ల కూడా ఆన్సర్స్ ఇచ్చేసే ఉన్నాను. దాన్ని మీరు చెక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఉంటుంది. ఇక్కడ మీకు మీరే సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు మీరే పరమాత్మను చేరుకోవాలి. ఇది జస్ట్ రూట్ మాత్రమే. పరమాత్మ ఇక్కడ నిమిత్తంగా చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా శాంతి స్థితిలోకి వచ్చేస్తారని ఆశిస్తూ మీ రాధికా లెల్లా. అన్ని దానాల్లోకెల్లా అన్నదానంకి మించింది వేరే లేదు. ఎవరికైతే మనసు బాలేదు అనుకుంటున్నారో ఆ సమయంలో ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి చూడండి. మీకు కలిగే ఆనందం ఏంటో మీకే అర్థమవుతుంది. చాలామందికి సేవను ఎలా చేయాలనుకుంటారండి. అన్నదానము చేయడం కూడా మంచి సేవ అన్నది జరుగుతుంది. ఇక్కడ ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుంచి BHL MIG 214651 నుంచి ప్రతి గురువారము ఒక 10 మందికి అన్నదానము జరుగుతుంది. ఎవరికైతే మనసు బాలేదు అనుకుంటున్నారో వాడందరూ కూడా ఈ విధంగా చేయండి. మీ మనసుకి చాలా ఆనందం అన్నది కలుగుతుంది.